సినిమాలు తీయడం కాదు, సరైన సమయంలో రిలీజ్ చేయటంలో కూడా వసూళ్లు ఆధారపడి ఉంటాయి. అందుకే ఎక్కువగా పండుగ సమయాల్లో సినిమాలు రిలీజ్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. సంక్రాంతి, దసరా, క్రిస్మస్, ఈద్ కానుకగా మూవీస్ రిలీజ్ అవుతూ ఉండటం కామన్గా చూస్తుంటాం. కానీ ఇప్పుడు డిసెంబర్ మంత్లో మూవీస్ రిలీజ్ అనేది ఒక్కసారిగా క్రేజ్ అందుకుంది. 3 ఏళ్లుగా ఇండియన్ సినిమా డిసెంబర్లో రిలీజ్ అయిన మూవీస్తో రికార్డు స్థాయి కలెక్షన్స్ చూసింది. గత ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ అయిన దురంధర్ న్యూ ఇయర్ లో కూడా స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దురంధర్ దెబ్బకు ఇప్పుడు హిందీలో పుష్ప 2 కొల్లగొట్టిన కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ కాబోతోంది. మరికొద్ది గంటల్లో బాలీవుడ్ నుంచి అందుకు సంబంధించి అఫీషియల్ న్యూస్ రానుంది. దురంధర్ హిందీ వర్షన్ 1000 కోట్ల వసూళ్లను కొల్లగొట్టడం ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 2025 డిసెంబర్లో రిలీజ్ అయిన దురంధర్ మాత్రమే కాదు, 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయిన పుష్ప 2 కూడా రికార్డ్ కలెక్షన్స్ తో నిర్మాతపై కాసుల వర్షాన్ని కురిపించింది. సరాసరి 1800 కోట్ల రూపాయల వసూలను అందుకొని ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పుష్ప 2 లాంటి మోస్ట్ అవైటెడ్ మూవీ అయినా, దురంధర్ లాంటి ఓవర్ నైట్ సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ అయినా, లేదా యానిమల్ లాంటి బ్రాండ్ సందీప్ వంగా మూవీ అయినా డిసెంబర్లో రిలీజ్ అయితే వసూళ్లకు హద్దే ఉండటం లేదు. కొద్దిలో మిస్ అయింది కానీ యానిమల్ కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరాల్సిన చిత్రమే. సరిగ్గా 10 ఏళ్ల క్రితం దంగల్ చిత్రాన్ని డిసెంబర్ 23న రిలీజ్ చేసి సంచలన విజయాన్ని అందుకున్నాడు అమీర్ ఖాన్. ముందు ఇండియాలో, తర్వాత చైనాలో దుమ్ము రేపింది ఈ చిత్రం. అందుకే మేకర్స్ కు ఇప్పుడు డిసెంబర్ ఫేవరెట్ సీజన్ గా మారింది. 2026 డిసెంబర్ ఆల్రెడీ విజయ్ దేవరకొండ కొత్త చిత్రం రౌడీ జనార్దన రిలీజ్ కు రెడీ అవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.